డిప్యూటీ సీఎం భట్టితో కాంగ్రెస్ ముఖ్య నేతలు వరుస భేటీలు జరుపుతున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిశారు. అయితే కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలపై స్పందించేందుకు నిరాకరించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మీడియా ఈ వ్యవహారంపై ప్రశ్నించినప్పుడు మాట్లాడేందుకు ఏం లేదంటూ వెళ్లిపోయారు ఆయన. ఓ పక్క మేం కాంగ్రెస్ ను వీడేదే లేదని కొండ మురళి చెప్తున్నారు. సోనియా రాహుల్ పై సంపూర్ణ విశ్వాసం ఉందని భట్టి విక్రమార్కను కలిసిన అనంతరం కొండ మురళి చెప్తున్నారు. నా బిడ్డ ప్లాన్ ఏలో మాట్లాడిందంటూ కూడా ఆయన కొంచెం కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. మరి ప్లాన్ బిలో ఏముందో నాకు తెలియదంటూ కూడా ఆయన కొంత నర్మగర్భమైన వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎం భట్టితో కాంగ్రెస్ ముఖ్య నేతలు వరుస భేటీలు జరుపుతున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిశారు. అయితే కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలపై స్పందించేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిరాకరించారు. మీడియా ఈ వ్యవహారంపై ప్రశ్నించినప్పుడు మాట్లాడేందుకు ఏమీ లేదంటూ ఆయన వెళ్లిపోయారు. గత కొన్ని రోజులుగా కొండ సురేఖ వ్యవహారం ఇటు రాష్ట్ర కాంగ్రెస్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొండ సురేఖ కూతురు సుస్మిత పటేల్ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి మీద. దీనిపై దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు కూడా క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలంటూ ప్రెస్ మీట్ పెట్టారు. ఈ నేపథ్యంలో క్రమశిక్షణా కమిటీకి సంబంధించి ఇచ్చినటువంటి షోకాజ్ నోటీసు కూడా కొండ సురేఖ వివరణ ఇచ్చారు. వివరణలో కూడా అంత సంతృప్తికరమైనటువంటి ఎక్స్ప్లెనేషన్గా లేదు అంటూ కూడా ఇటు పిసిసి క్రమశిక్షణా కమిటీ తేల్చింది. దీనికి సంబంధించి కూడా అటు అధిష్టానానికి ఒక నివేదికను కూడా మీనాక్షి నటరాజన్ అందించినట్టుగా తెలుస్తోంది. మరి ఏం జరగబోతోంది? ఇటు భట్టి విక్రమార్క కూడా ఇటు కొండ మురళిని అలాగే రాజగోపాల్ రెడ్డితో వరుసగా భేటీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఓ పక్క భట్టి విక్రమార్కతో మాట్లాడిన తర్వాత కొండ మురళి బయటకు వచ్చి మేము కాంగ్రెస్ను వీడేదే లేదు, అధిష్టానం మీద సంపూర్ణ విశ్వాసం ఉంది, ఆ వివాదం నా బిడ్డది, ఆమెకు 37 ఏళ్ళు, నా బిడ్డ ప్లాన్ ఏలో మాట్లాడింది, మరి ప్లాన్ బిలో ఏముందో నాకు తెలియదంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. దానికోసం వచ్చిన దాన్ని అడిగినా నేను ఈ ఆడికి 5 రోజుల వరంగల్ కూడా పోలేదు. రేఖమ్మ అక్కడ ముస్లింల వాళ్ళది ఉంది కాబట్టి ఆడ ఉంది. నిన్న వనమహోత్సవానికి కూడా పోయింది. మేము కాంగ్రెస్ పార్టీని వీడేది లేదు. సోనియా గాంధీ మీద, రాహుల్ గాంధీ గారి మీద, ప్రియాంక గాంధీ మీద సంపూర్ణ విశ్వాసం ఉంది. మీరేం దీన్ని ఆతృతగా తీసుకోవద్దు. నిన్ననేం లేదు. ఏం లేదు, బాగున్నావు అన్న అంటే బాగున్నావు అనుకున్నాం, మాట్లాడినాం, వచ్చినాం అంతే. ఏం దాన్ని డిస్కషన్ నేను చేయలేదు, దానికి నాకు సంబంధం లేదు. అది నా బిడ్డ ఇష్యూ. 35 సంవత్సరాలు ఉన్నాయి దానికి. ఇలా దాని బిడ్డకు 15 సంవత్సరాలు ఉన్నాయి. వాళ్ళ ఇష్యూ. నేను ఇప్పుడు ఏం మాట్లాడన్నా, ప్లాన్ ఏలా అది ఏం చేసింది, ప్లాన్ బిలో ఏం చేసుకుంటుందో నా బిడ్డకు తెలుస్తుంది, నాకు తెలుస్తుందా అన్న. ఇప్పుడు కవిత గారు పోయారు, వాళ్ళది వాళ్ళు, మాది మేము. మా బిడ్డ మా కుటుంబం అన్న. సంబంధం ఏంటి? నాకు ఉన్నదే ఒక బిడ్డ. తిరగని అన్న. ఈ తిరుగుడు మాకు కొత్త కాదు, ఇది పాత కాదు. డిప్యూటీ సీఎం భట్టితో కాంగ్రెస్ ముఖ్య నేతలు వరుస భేటీలు జరుపుతున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ ప్రజాభవన్ నుంచి మా ప్రతినిధి చారి సిద్ధంగా ఉన్నారు మరిన్ని వివరాలు అందించడానికి. చారి, ఏం జరగబోతోంది? వరుసగా డిప్యూటీ సీఎం భట్టితో ఇటు కొండ మురళి భేటీ అయ్యారు, అటు రాజగోపాల్ రెడ్డి భేటీ అయ్యారు. ఏం జరగబోతోంది? కాంగ్రెస్ లో ఇదంతా మామూలు అని కాంప్రమైజ్ అవుతారా, లేకపోతే క్రమశిక్షణా చర్యల వైపు స్టెప్స్ పడతాయా? రైట్, కొండా సురేఖ ఎపిసోడ్ కు సంబంధించినటువంటి వ్యవహారం మీద రాయబారానికి కొండా మురళి వచ్చారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సుమారు 25 నిమిషాలకు పైగా సమావేశమయ్యారు. ఆ సమావేశానికి సంబంధించి రాయబారానికి వచ్చినటువంటి కొండా మురళి భేటీ తర్వాత చేసినటువంటి వ్యాఖ్యలు పరిస్థితి ఎట్లా ఉందంటే, సమస్య పేనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ఉంది. కూతురు చేసినటువంటి వ్యాఖ్యలకు తనకేం సంబంధం అనేటువంటి అంశం వరకు ఒక విధంగా తన ఆ విషయం మీద స్పందించడానికి నిరాకరించారనుకోవచ్చు, దాని మీద మాట్లాడడానికి ఇష్టం లేదనుకోవచ్చు. కానీ దాంట్లో మాట్లాడుతున్నటువంటి క్రమంలో తన కూతురు ఆలోచన ఏంటో, తన కూతురు ప్లాన్ ఏముందో నాకు తెలియదు అంటూనే ప్లాన్ ఏలో మాట్లాడారు, ప్లాన్ బిలో ఏం చేయబోతుంది అనేది నాకు తెలియదు అనేటువంటి అంశాన్ని మెన్షన్ చేయడం వల్ల అది ఈ వివాదం పులి స్టాప్ పెట్టడానికి బదులు కొనసాగింపుకు అవకాశం ఇచ్చినటువంటి
పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే మొదట రాజగోపాల్ రెడ్డి కొండా మురళి ఇద్దరు కలిసి భేటీ అయ్యారనేటువంటి చర్చ జరిగింది. కానీ రాజగోపాల్ రెడ్డి తర్వాత మాట్లాడారు, కేవలం నేను నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి బిల్లులు వీటి మీద మాట్లాడటానికి మాత్రమే వచ్చాను. కొండా మురళి అప్పటికే ప్రజాభవన్లో ఉన్నారు, బట్టిని కలవడానికి వచ్చారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అయితే టోటల్ ఎపిసోడ్ మీటింగ్ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సమావేశం నుంచి బయటికి వెళ్లిపోతున్నటువంటి ఈ క్రమంలో మీడియాతో మాట్లాడటానికి ఆయన నిరాకరించారు. కేవలం దీంట్లో ఈ ఎపిసోడ్లో మాట్లాడటానికి ఏమీ లేదు, నేను ఏమీ మాట్లాడను అని చెప్పేసి ఆయన చెప్తూ వచ్చారు. ప్రస్తుతం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రజాభవన్ నుంచి బయటికి వచ్చారు. ఆయన కూడా ప్రజాభవన్లో డిప్యూటీ సీఎంతో భేటీ అయ్యారు. కాబట్టి ఆయన ఏ విషయాల మీద చర్చించారు, ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు వాటి మీద ఎట్లా రియాక్ట్ అవుతారు అనే విషయాలకు సంబంధించి మాట్లాడుతున్నారు. ఆయనతో మాట్లాడుతున్నారు. ఆయన లైవ్ లో చూద్దాం. నేను మంత్రి కొండా సురేఖపై క్రమశిక్షణా చర్యలు తప్పవు అనుకుంటున్న తరుణంలో చాలా కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. కొండా మురళి ఎంట్రీ ఇచ్చారు. ఇటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో ఆయన భేటీ అయ్యారు. అలాగే రాజగోపాల్ రెడ్డి కూడా భేటీ అయ్యారు. ఆయన బయటకు వచ్చారు. కొండా మురళి బయటకు వస్తూ ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాను, కూతురు వేరు రాజకీయం వేరు అని చెప్పేసి కొండా మురళి చెప్పారు. ఇటు అధిష్టానం మీద పూర్తి నమ్మకం ఉందన్నారు. నేను మర్యాదపూర్వకంగానే భట్టిని కలిశానంటూ కొండా మురళి చెప్పారు. మరోవైపు రాజగోపాల్ రెడ్డి కూడా నియోజకవర్గ సమస్యలకు సంబంధించి మర్యాదపూర్వకంగా నేను కలిశానని చెప్తున్నారు. మరి కాంగ్రెస్ సర్కిల్స్లో అయితే కొండా సురేఖ వ్యవహారం పెద్ద ఎత్తున దుమారం రేపుతూ ఉంది. ఇటు కట్టు దాటిన వాళ్ళ మీద వేటు తప్పదు అంటూ కూడా 20 మంది ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టారు. ఇటు షోకాజ్ నోటీస్ ఇచ్చారు. కొండా సురేఖ కూతురు సుస్మితా పటేల్ మాట్లాడినటువంటి అంశాలకు సంబంధించి కూడా ఆమెను వివరణ కోరుతూ ఒక షోకాజ్ నోటీస్ ఇచ్చారు. ఆ షోకాజ్ నోటీసులో వివరణ ఇచ్చారు కొండా సురేఖ. అయితే ఆ వివరణకు క్రమశిక్షణ కమిటీ కూడా సంతృప్తిగా లేదు. దీనికి సంబంధించి కూడా ఇటు అధిష్టానానికి కూడా ఒక నివేదికను పంపుతున్నారు. ఈ నేపథ్యంలో కొంతవరకు కొండా సురేఖ మీద క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉంది అనుకుంటున్న తరుణంలో వరుస భేటీలు కొంత ఆసక్తిని రేపుతూ ఉన్నాయి. డిప్యూటీ సీఎం భట్టితో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరుగుతోంది.